మా పాపకి పోయిన జూన్ నెలలో కాలు ఇరిగిందమ్మా. జూన్ నెలలో కాలు ఇరిగిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాం. కట్టేశారు, కట్టుకుంది కానీ కాలు వంపు అలా ఉండి నడక రాలేదు. మేము బెల్లంపల్లి ఉపవాస ప్రార్థన లాస్ట్ ప్రేయర్కి వచ్చామమ్మా. ఆ రోజులు మీరు ఆయిల్ అనాయింటింగ్ చేశారు. తర్వాత పాప చక్కగా ఆ రోజు మంచిగా నడిచిందమ్మా. అవునమ్మా, అవునమ్మా, ప్రార్థన వచ్చామమ్మా. ఆ రోజే చక్కగా ఆ రోజే నడిచిందమ్మా. అసలు 35 సంవత్సరాల నుంచి నా ఎడమ కాలు పట్టేసిందమ్మా. ఎందుకు పట్టిందో నాకు తెలీదు. అవునమ్మా, ఏకీభవించినప్పుడు దేవుడు స్వస్థత, అసలు వంకర లేకుండా తిన్నగా నడుస్తున్నాను. కాలు వంకర నొప్పి 35 సంవత్సరాల నుంచి కాలు వంకర నొప్పటండి. లైవ్ కార్యక్రమంలో ప్రార్థనలో తను కూడా జరుగుతున్నప్పుడు ఏడుస్తూ ఏకీభవించిందట. కాలు వంకర తీసేశాడు, నొప్పి లేదు, బాగా నడుస్తుంది. కల్వరి ప్రామిస్ ల్యాండ్కి అమౌంట్ పే చేయడం వల్ల నేను కాలేజ్కి కట్టవలసిన 50,000 అమౌంట్ ఎలాంటి ఆటంకం లేకుండా కట్టగలిగాను. అదేవిధంగా లైవ్లో నేను ఏకీభవించడం వల్ల గత 2 ఇయర్స్గా నేను యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాను. లైవ్లో ఏకీభవించడం వల్ల దాని నుండి సంపూర్ణ స్వస్థత విడుదల నాకు కలిగింది. ప్రైజ్ లార్డ్. 2 సంవత్సరాల నుండి యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుందంటే లైవ్ కార్యక్రమంలో ప్రేయర్లో పాల్గొంది బిడ్డ. అద్భుతంగా దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. బాబుకి 6 మంత్స్ నుంచి బాగా ముక్కులోంచి బ్లడ్ పడటం బాగా వచ్చిందండి. ఎన్ని హాస్పిటల్ చూపించినా సరే అసలు తగ్గలేదు మేడం. సారు ప్రవీణ్ పాస్టర్ గారు ప్రార్థన చేయించిన తర్వాత వెంటనే తర్వాత రోజు నుంచి ముక్కులో నెత్తురు పడతాం కానీ ఏమీ లేకుండా బ్లడ్ రిపోర్ట్స్ కూడా నార్మల్గా వచ్చినాయండి. ప్రైజ్ లార్డ్. ఎప్పటి నుంచి బాధపడ్డాడు? పోయిన సంవత్సరం 3 మంత్స్ నుంచి అలాగే ఉందండి. 3 మంత్స్ నుంచి బ్లడ్ పడుతుండేది. బ్లడ్ పడుతూనే ఉండేది. ముక్కులోంచి పడేదండి. ఎక్కడ మీరు ప్రార్థన చేయించారు? మేము నూజివీడులో కల్వరి ఉద్యోగ సభలకు వచ్చి ప్రార్థన చేయించాం. నూజివీడు సభలకు వచ్చి బాబు కొరకు ప్రేయర్ చేయించారు. అప్పుడే బ్లడ్ పడడం ఆగిపోయింది. తెల్లవారు నుంచి ఆగిపోయింది మేడం. తెల్లవారు నుంచి ఏం ప్రాబ్లం లేదు. 3 మంత్స్ కంటిన్యూగా పడ్డది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా జరగలే, ఏం లేదు మేడం. అప్పుడు ప్రేయర్ చేసిన వెంటనే స్టాప్ అయిపోయింది. ప్రేయర్ చేసిన తెల్లారి నుంచి అసలు హాస్పిటల్ తీసుకెళ్ళినా సరే రిపోర్ట్స్ కూడా నార్మల్. ఇప్పుడు కూడా ఏం ప్రాబ్లం లేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఇదే స్థలంలో 2013లో సభలు పెట్టారు. అప్పుడు పెట్టినప్పుడు మేము ఫ్యామిలీ అంతా వచ్చాము. ఈ పాప మరి డాడీ పైకి లేచి బిడ్డలు లేని వారి గర్భం మీద చేసి ఏ బిడ్డ కావాలో కోరుకోమన్నప్పుడు ఈ పాప లెగిసి నాకు ఆడపిల్ల కావాలని అనుకుందంట. మాకైతే తెలియదు. అప్పుడే ఆ నెలలోనే గర్భిణీ వచ్చింది పాపకి. మరి 9వ నెల రాగానే ఇంకా టైం కూడా కాలేదు. హాస్పిటల్ తీసుకెళ్ళాం మమ్మీ. దండ్రవాతం వచ్చింది. దండ్రవాతం వచ్చి పిడ్స్లు వచ్చినాయి. ఎంత ఎత్తులు వేసి పడిపోతుంది, నురుగు వచ్చేస్తుంది నోటమట. ఇక డాక్టర్ గారు పిలిచి తల్లి బిడ్డ బ్రతకరమ్మా, చనిపోతారు, తీసుకెళ్ళిపోమని చెప్పింది. నా చేతిలో కచ్చెప్పు ఉందండి. మరి మేము ఎప్పుడు కచ్చెప్పు ప్రేరాయిలు పెట్టుకుంటాం. ఆ కచ్చెప్పు తీసుకుని మమ్మీకి ప్రార్థన అక్కడ ఫోన్ చేశాను బెల్లంపల్లి. ఫోన్ చేసినప్పుడు అమ్మగారే ఎత్తారు. అమ్మ ఇలా ఉంది పరిస్థితి, తల్లి బిడ్డ బ్రతకరని చెబుతున్నారు, పిడ్స్లు వచ్చినాయి అని చెప్పేస్తే ఏం కాదమ్మా, నువ్వు క్షేమంగా ఇంటికి తీసుకెళ్తావు తల్లిని బిడ్డనని అమ్మగారు ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేస్తే మరి ఆ పిడ్స్లు మరి బతకని పాపను అప్పటికప్పుడే వాళ్ళే డెలివరీ చేసేసి తల్లి బిడ్డను కూడా మేము క్షేమంగా తీసుకెళ్ళాం. 3 ఇయర్స్ పిల్లలు లేరు. అయితే 2013 ఇక్కడ సభలకు వచ్చినప్పుడు సహోదరి లేచి నిలబడింది. దేవుడు అదే నెల గర్భాన్ని తెరిచి చక్కటి పాపని, రెండోదిగా ధనుర్వాతం వచ్చే సీరియస్ కండిషన్లో కల్వరి ఆయిల్, కల్వరి హ్యాండ్ కర్చీఫ్ పెట్టి ప్రార్థించింది. ఫోన్లో ప్రేయర్ చేయించుకుంది. సుఖమైన ప్రసవం కోరుకున్న బిడ్డతో దేవుడు దీవించు. గట్టిగా చప్పట్లు కొడదాం. బాబు గుంటూరు సభలు పెట్టినప్పుడు అక్కడికి వచ్చాము మేము. అది గుంటూరే. వచ్చిన తర్వాత బాబుకు 2వ రోజు ఫిట్స్ వచ్చింది. ఫిట్స్తో కొట్టుకుంటున్నాను, నొరగలు వచ్చేసి వెంటనే కచ్చి పొట్ట మీద వేసి ప్రేయర్ ఆయిల్ నోట్లో వేసాను. అలాగే నొరగలు వస్తుంటే కూడా వెంటనే స్వస్థ పొందాడు. ఎంతకాలం నుంచి ఫిట్స్ ఉంది? బాబు పుట్టిన కాలం నుంచి 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. మెదడు అబ్బాయికి పెరుగుదల లేదు. 2 కమల పిల్లలు. ఈ అబ్బాయికి మెదడు పెరుగుదల లేదు. ఫిట్స్ ఇంక ఇలాగే వస్తుంది అని చెప్పి రోజు ప్రొద్దుట సాయంత్రం మందులు వేసేదానివి. కానీ గుంటూరు సభల్లో ప్రార్థన చేయించావు. ప్రేయర్ ఆయిల్, ప్రేయర్ కర్చీఫ్ వేసావు. అప్పుడు ఫిట్స్ ఆగిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు లేవు. గట్టిగా చప్పట్లు కొడదామా.